బ్రేకింగ్ న్యూస్. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన నియోజకవర్గంలో మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారని ఆ శాఖ ఏడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన గన్నవరం పోలీసులు కోర్టులో పిటి వారెంట్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. గన్నవరం నియోజకవర్గంలో వంశీ మైనింగ్ అక్రమాలపై మరో ఫిర్యాదు అందింది. వరుసగా కేసులు నమోదవుతున్నాయి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అయితే 58 పేజీల ఫిర్యాదు చేశారు. మైనింగ్ కు సంబంధించిన ఏడీ తను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన నియోజకవర్గంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పిటి వారెంట్ కోసం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా ఈ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదవడం ప్రజెంట్ సంచలనంగా మారింది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ విజయవాడ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, మొత్తం మీద చూసుకుంటే వల్లభనేని వంశీపై మరొక కేసు నమోదైంది. ప్రధానంగా చూసుకుంటే వల్లభనేని వంశీ మైనింగ్ కు పాల్పడ్డాడని చెప్పి ఉంగుటూరు మండలం తెల్లపుల గ్రామానికి సంబంధించి 8 ఎకరాల 90 సెంట్లలో అక్రమంగా భూములు దాక్కుని దాంట్లో మైనింగ్ కి పాల్పడ్డారని చెప్పి కూడా మైనింగ్ శాఖ ఫిర్యాదు చేసింది. దాదాపుగా 58 పేజీల ఫిర్యాదుతో కూడుకున్న దాన్ని కూడా గన్నవరం పోలీసుకి సేపు క్రితమే ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రస్తుతం వల్లభనేని వంశీకి సంబంధించి టీడీపీ కార్యాలయం దాడి ఘటనకు సంబంధించి రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో తాజాగా ఆయనపై మరొక పీటీ వారెంట్ మరొక కేసు నమోదైంది. కేసుకు సంబంధించి ఈ రోజు సాయంకాలం కానీ రేపు ఉదయం కానీ పీటీ వారెంట్ దాఖలు చేసి గన్నవరం పోలీస్ స్టేషన్ లో వంశీని హాజరుపరిచే అవకాశం కనిపిస్తా ఉంది. దాదాపుగా 150 కోట్ల రూపాయల ప్రభుత్వ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని చెప్పి కూడా ఆయనపై ఫిర్యాదులు కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం శివ, అయితే ప్రజెంట్ వల్లభనేని వంశీ హెల్త్ కూడా బాగా ఖరాబ్ అయినట్టు తెలుస్తుంది. అయితే 20 కేజీలు వెయిట్ కూడా తగ్గారు. మరో కేసు నమోదు అవుతుంది. అసలు ఏంటి, అతనిపై కేసులు పరంపర కొనసాగుతూనే ఉండే అవకాశం ఉందా? వల్లభనేని వంశీకి సంబంధించి కూడా మొత్తం దాదాపుగా 17 కేసులు ఇప్పటికే నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ కేసులన్నిటికి సంబంధించి కూడా ఒక్కొక్క పీటీ వారెంట్ ని దాఖలు చేసుకోబోతున్నారు. అయితే ఇప్పటికే 6 కేసులకు సంబంధించి కూడా పోలీసులు ఆయనకు రిమాండ్ విధించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కొన్ని కేసుల్లో బెయిల్ కూడా మంజూరైంది. ఇంకొన్ని కేసుల్లో ఆయనపై నిత్యం కూడా ఏదో ఒక ఫిర్యాదు, ఏదో ఒక ఆరోపణ వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో వల్లభనేని వంశీపై కేసుల పరంపర అయితే మాత్రం కొనసాగుతా ఉంది ప్రస్తుతం. రైట్ శివ, థ్యాంక్ యూ.